సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచరిత 40వ అధ్యాయానికి 586వ పేజీలోని 586వ పేజీలో 40వ అధ్యాయానికి సంబంధించిన ముందు వివరణ రూపురేఖలు అన్నమాట. ఇవన్నీ కూడా బాబా అక్కడ చేయి చూపిస్తున్నారు. ఒక భక్తుడు చేతిలో ఓ పుస్తకం పట్టుకున్నాడు, ఇంకొకటి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నట్టు ఇక్కడ భోజనాలు చేస్తున్నారు, వడ్డిస్తున్నారు. ఇంకోటి సాయిబాబా చిత్రపటం. ఇవన్నీ కూడా మనకి ముందుగా ఏర్పరిచిన చిత్రలేఖనం అన్నమాట. 586వ పేజీ శ్రీ సాయి సచరిత 40వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి సమర్థులు ధన్యులు. వారు భక్తులకి గ్రంథ రూపంలో స్వార్థాన్ని పరమార్థాన్ని బోధించి వారిని కృతార్థులను చేసి తమ కార్యాన్ని సాధించుకున్నారు. వారు శిరస్సుపై చేయి వేసి తక్షణం శక్తిపాతం చేస్తారు. తద్వారా అలభ్యమైన ఆత్మవస్తువును ప్రాప్తింపజేసి భేదభావాన్ని తొలగిస్తారు. నీనా అనే భేదబుద్ధి లేకుండా వారికి అనన్య శరణు చేసి సాష్టాంగ నమస్కారం చేస్తే వారు తమ హృదయానికి హత్తుకొని ఆలింగనం చేసుకుంటారు. నదీ సముద్రం పేరుకు వేరువేరుగా ఉన్న అవి ఒకటే రూపాన్ని కలిగి ఉంటాయి. వర్షాకాలంలో రెండూ కలిసిపోతే ఇక వాని భిన్నత్వం మిగలదు. అట్లే భక్తిభావంతో సద్గురు సాయినాథానికి అనన్య శరణు జోచితే వారు భక్తుల భక్తిని గమనించి తమ శక్తిని ప్రసాదిస్తారు. జయ జయ దీనదయాలు, భక్తులను ఉద్ధరించే పరమ ప్రేమమయ, మీరు అఖిల బ్రహ్మాండాన్ని వ్యాపించి ఉన్న విశేషంగా షిరిడీలో ఉంటున్నారు. నేలపై తిరగలిని ఉంచి కాళ్ళు చాపుకొని తిరగలి పిడిని గట్టిగా బిగించి ధాన్యం గింజలు విసురుతున్న సత్పురుషుని చూసి నా మనసు ఆశ్చర్యానికి లోనైంది. అదే ఈ గ్రంథానికి మూల కారణం. పాతకాలను దహించి వేసే వారి లీలలను వర్ణించాలని నాకు ప్రబలమైన సంకల్పం కలిగింది. నారాయణుడు స్వయంగా ప్రసన్నమవుతాడు. ఎందుకంటే నారాయణునికి తన మీది కంటే భక్తునిపై ప్రేమ కనుక తన భక్తుని ఎవరైనా కీర్తించడం లేదా అతని గుణాలను వర్ణించడం ఇష్టం. ఈ మాట నిరాధారమని సజ్జనులైన శ్రోతలకు సందేహం కలగవచ్చు. అలా అనుమానం కలిగితే భవిష్యోత్తర పురాణంలో త్రిపురారి చెప్పిన దాన్ని గమనించండి. ఇదంతా సాయి యొక్క ప్రేరణ అయిన లౌకిక రీతిని పాటించడానికి భక్తుల శ్రేయస్సు కొరకు ఈ రచనను ఆమోదించారు. అప్పటి నుంచి ఈ శ్రీ సాయి లీల మాసపత్రికలో నెల నెల సాయి సమర్థన కథలు శ్రోతలు చాలా ప్రేమతో పఠించారు. ఈ కథలను ఆమోదించేవారు సాయియే. వారే నా బుద్ధిదాత, మూల చైతన్యాన్ని ప్రేరేపించేది వారే. వారి కథలను వారే చెప్తారు. ఈ హేమాడ్ తన బుద్ధితో వ్రాస్తున్నాడని పొరపాటుగానైనా తలవద్దని, గుణదోషాలు నా కంట గట్టవద్దని శ్రోతలకు విన్నవించుకుంటున్నాను. మంచి గుణాలు ఉన్న సాయివే, దోషాలు కనిపించిన వారివే. నేను సాయి చేతులను సూత్రం ఆడించినట్లు ఆడే బొమ్మను మాత్రమే. సూత్రధారి తన చేతిలోని సూత్రంతో అనేక రకాల విచిత్రమైన రంగురంగు దృశ్యాలను కథకు అనుగుణంగా ఆడిస్తారు. ఇక ఈ ప్రస్తావన చాలిస్తాను. కొత్త కథ విశేషం ఏమిటా అని శ్రోతలు ఉత్సుకతో ఉన్నారు కదూ. ఇప్పుడు గురువు మరియు వారి భక్తుల మహిమను గానం చేస్తాను. 17వ ఓవి నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. లోకా సమస్తం సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.